హలో, అందరికీ నమస్తే. నేను ఇప్పటివరకు షార్ట్స్ చేశాను నా ప్రిపరేషన్లో. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం టైం మిగులుతుంది కాబట్టి నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మేము ఎల్లారం పోచమ్మని చేద్దామని అనుకుంటున్నాము. సో డే అయితే నాది ఇలా స్టార్ట్ అయ్యింది. దేవుడి సాంగ్స్ తోటి స్టార్ట్ అయింది. ఇది మా ఇల్లు. ఈ ఫోటోలో నేనే ఉన్నా. నేను జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తా ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు. కొన్ని దేవుడి సాంగ్స్ వినుకుంటూ మార్నింగ్ అయితే అట్లా గడిచిపోయింది. ఇది మా ఇల్లు అన్నమాట. ఇది మా కిచెన్. ఇక్కడ దేవుళ్ళన్నీ ఇట్లుంటాయి. మాకు పెద్ద దేవుడు కూడా ఉంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు ఇలా తినడం ఏమి ఉండదు కాబట్టి నేను ఫ్రూట్స్ జ్యూస్ చేసిన, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ తోటి. ఇది నా రూమ్. నేను ఇక్కడే చదువుకుంటా. ఇక్కడ కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను అనమాట. నాకు దొరికిన టైంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి నేను చదువుకోవడానికి ట్రై చేస్తాను. ఇది నా రూమ్. నేను మొత్తం సెల్ఫ్ ప్రిపరేషనే కాబట్టి అక్కడ విండోలో కూర్చొని చదువుకునేదాన్ని. డ్రెస్ అయితే వేసుకుందాం అనుకున్నా. ఇక్కడ ఇంటి దగ్గర పోచమ్మను మొక్కిన తర్వాతనే ఎల్లారం పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. సో మా ఇంటి పక్కనే పోచమ్మ టెంపుల్ ఉంది. లిటరల్లీ అంటే ఇది మా పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ పూజారిలాగా ఉండి దీన్ని చూసుకునే వాళ్ళు అని అంటారు. మా డాడీ వాళ్ళ మేనమామ వైఫ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు అన్నమాట. ఇది చాలా ఓల్డ్ది. ఈ మధ్యలో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి డబ్బులు చేసుకొని ఇక్కడ దీన్ని ఇంత మంచిగా కట్టించిండ్రు రీసెంట్గా. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆమె పూజ చేస్తుంది. ఇది పోచమ్మ టెంపుల్ అన్నమాట. నిజంగా చాలా పవర్ఫుల్ అని అంటారు. ఇంకా నేనే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఎల్లారం పోచమ్మకి స్టార్ట్ అయినాము. తిను మా మేనబావ వాళ్ళ కూతురు. నాకు అటాచ్మెంట్ లేదు, స్టిల్ తను చాలా మంచిగా ఉంది. ఇంకా ఎల్లారం పోచమ్మ దగ్గరికి వచ్చేసినాము. చూస్తున్నా చాలా డేస్ అయింది. వీళ్ళందరూ మా రిలేటివ్స్, మా సిస్టర్, మా వదిన, అమ్మ, మా మేనత్త వీళ్ళందరూ ఉంటుండే. మేకతో చేస్తున్నాము. మా అన్నయ్య, మా బావ వాళ్ళందరూ ఉండే. మొత్తం ఒకసారి చూసిన ఏమేమి చేంజ్ అయినాయి అనేసి. ఈ ప్రిపరేషన్లో ఇట్లా తిరుగుతారన్నమాట. డబ్బులకి వాళ్ళు వేస్తున్నారు. అన్నయ్య, బావ, వదిన, అత్తమ్మ, మమ్మీ అందరూ. ఎట్లా తిరిగినామో నేను తిరుగుకుంటే క్వశ్చన్ అడిగిన. అసలు నా చిన్నప్పటి నుంచి గుడి ఇట్లానే ఉంది, మంచిగా డెవలప్ చేయొచ్చు కదా అని. పక్కన వాళ్ళు అన్నారు, ఇక్కడ నిధులు ఉన్నాయంట అందుకే చేయరు, దేవుడు వచ్చిన ఆమె చెప్పింది అని చెప్పారు. అవునా అని అనుకున్నా. మనం ఇవన్నీ నమ్మకపోయినా నమ్మే వాళ్ళని అయితే రెస్పెక్ట్ చేయాలి అంటే నా ఫిలాసఫీ ప్రకారం. లోపలికి అయితే వచ్చినాము. అక్కడ పూజారి మాకు బొట్లు పెట్టింది. నేను కూడా మొక్కుకున్న జాబ్ వచ్చిన తర్వాత చేస్తా అని అనేసి. సో గ్రూప్ 2, 3 ఛాన్స్ ఉంది కదా, సో అది కూడా వచ్చినాక మొత్తం క్లియర్గా చేద్దామని అనుకున్నా. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక దేవత ఉండే, తనకి కూడా మొక్కుకున్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే కుంటి పోచమ్మ అంట. ఈమె కూడా పవర్ఫుల్ అని నేను విన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకున్నాము. దీన్ని చూస్తే నాకైతే అనిపించింది టచింగ్ ద ట్రెడిషనల్ థింగ్స్ లాగా అనిపించింది. బయటకు వచ్చేసరికి వెహికల్స్ని కూడా కొత్త వెహికల్స్ని తిప్పుతున్నారు. నాకైతే షాక్ అనిపించింది. మనుషులు తిరుగుతారు కానీ వెహికల్స్ కూడా తిరుగుతాయి అనేసి. ఇంకా నాకు కార్ పడకపోయేసరికి మా అన్నయ్య బైక్ మీద వెళ్ళిపోయినా, వేరే అన్నయ్య బైక్ మీద. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఒక్కొక్క చెట్టు కింద మనము కూర్చొని వండుకొని తింటే 100 రూపీస్ ఇవ్వాలంట. సో వెదర్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం అందరు ఇక్కడే వండుకొని తింటారు, కానీ మేము ఇంటికి తీసుకెళ్ళాము, అంత ఓపిక లేకుండే. ఇది మా బెల్లంపల్లిలో మార్కెట్. ఒక 1 year బ్యాక్ మొత్తం అన్ని కిందనే పెట్టేసి అమ్ముతుండే. బట్ ఇప్పుడు కౌంటర్స్ లాగా చేసి
ఇట్లా ప్రిపేర్ చేసిండ్రు. అండ్ ఇది మొత్తం బజార్ అనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మాకు, లైక్ కూరగాయలు కావచ్చు, ఫిష్, రొయ్యలు ఇవన్నీ ఉంటాయి రోడ్ పైననే. సో ఇది కావాలన్నా ఖచ్చితంగా పక్క విలేజెస్ నుంచి బెల్లంపల్లికి వస్తారు. బెల్లంపల్లి అనేది ఒక టౌన్. సో ఇక్కడ ఇది కాంటా అంటారు. ఇది మెయిన్ సెంటర్ అనమాట, చౌరస్తా లాగా. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ వస్తాయి. మా బ్రదర్కి ఏదో వర్క్ ఉంటే నన్ను ఒక షాప్కి తీసుకెళ్ళి ఒక లాటరీ లాగా తీపిచ్చాడు. లాటరీలో నేమ్ రాశాను. దెన్ ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి బాగా అలసిపోయినాము. కొంచెం లైక్ ఫ్యామిలీతోటి చిల్ అయ్యి దెన్ వండుకుంది మొత్తం తినేసినాము. అది ఎవరు పెట్టిన షాప్? అట్లా మా బావాళ్ళ కూతురు. పెట్టుకున్నా బాగుంది. చిన్నప్పుడు పెద్దవాళ్ళలాగా, పెద్దప్పుడు చిన్నవాళ్ళలాగా ఉండాలనుకుంటాము.